ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభురావన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం, కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అని ఈ భాగాన్ని అనుసరించి ఆరంభము అంతమును గురించి ఈ విషయాన్ని ఆధారం చేసుకుని మనం ధర్మశాస్త్రంలో నుండి నిర్గమకాండము 23వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ఈరోజు చదువుకుంటాం. నిర్గమకాండము 23 1వ వచనం, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దయచేసి గమనించండి, లేని వార్తను పుట్టించకూడదు అంట. మా ప్రేమటువంటి వాళ్ళారా, లేని వార్త బైబిల్ ప్రకారంగా లేనటువంటి వార్తను ఏమంటారంటే, ధర్మశాస్త్రంలోనే రాయబడిన యొక్క మాటను బట్టి నిర్గమకాండము 20వ అధ్యాయం 16వ వచనంలో దీన్ని ఏమంటారంటే, నీ పొరుగు వాని మీద అబద్ధం అంటారు. ఎందుకంటే లేని వార్త అంటే ఏంటి అంటే, లేనటువంటిది అంటే చెప్పేది అబద్ధం. కాబట్టి బైబిల్ ప్రకారంగా అబద్ధం అనేటువంటిది దేవునికి ఎంతో దూరమైనటువంటిది. ఎందుకంటే దేవుడు అబద్ధికుడు కాదు, దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుడు సత్యవంతుడు. అందుకని అబద్ధము అనేటువంటిది అది సాతానుకు సంబంధించినటువంటి యొక్క విషయం. ఇది మనం గమనించవచ్చు. ఎందుకంటే లేని వార్తను అంటే ఎట్లా లేని వార్త అంటే, ఇది ఈ మాటను బట్టి చూస్తే మనం ఎక్కడ ఈ వార్త పుట్టినది, వార్త లేనటువంటి వార్త. నేను మీకు కొన్ని విషయాలు అట్లా నేను గుర్తు చేస్తాను, గమనించండి. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ లేని వార్త అనేటువంటి మాటకు వస్తే ఆదికాండము 3వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుడైన యెహోవా 3వ అధ్యాయము 1వ వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినని అడిగాను. అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పంతో అని. గమనించండి, లేని మాట. ఇక్కడ దేవుడు చెప్పినటువంటిది ఒక మాట, తిరిగి అవ్వ మాట్లాడే మాట దానికి కలిపి ఉన్న దానిలో నుండి, దేవుడు చెప్పిన మాటలో నుండి ఇంకోటి లేని మాటను కలిపి చెప్పినటువంటి విషయము మనం ఎరుగుదాం. దయచేసి బాగానే మీరు తర్వాత చదవండి, ఎందుకంటే లేని వార్త. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పింది, దేవుడు చెప్పింది ఒకటి, మరొక దాన్ని కలిపింది, లేనటువంటి దాన్ని కలిపింది. ఈ దినాలలో చాలామంది ఇట్లాంటి మనుషులు ఉంటారు, రకరకాలై కల్పించి చెడిపేవారు ఉంటారు. 4వ వచనం, అందుకు సర్పం, మీరు చావనే చావరు. చూసినారు ఎట్లుందో, అక్కడ తినుదినమున చచ్చిపోతావని దేవుడు చెప్తే, ఇప్పుడు లేని వార్త ఎట్టబుట్టు చూడు, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగినవారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఎట్టుంటారట, దేవతల్లాగా ఉంటారంట. దేవతల్లాగా కన్నులు మంచి చెడ్డలను తెలియనిచ్చు. ఇది కొంతవరకు నిజమే, కొంతవరకు అబద్ధం కూడా, కొంతవరకు. ఏలైనగా మీరు చావనే చావరన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పింది ఏ సావు అంటే ఆత్మీయంగా. ఇక్కడ వీళ్ళు చెప్పే సావనే సావరంటే చావరు, చచ్చిపోతారని చెప్పినాడు. కానీ చావనే చావరు. అందుకని ఇది లేనటువంటి మాటలు, లేనటువంటి దేవుడు చెప్పినటువంటి దానికి కల్పించి చెప్పడము, వేరే మాటలు చెప్పడం అనేది ఇది అబద్ధము. కాబట్టి ఏలైనగా మీరు వాటిని తినగా మీ కన్నులు ఏమైతే తెరవబడతాయి, మంచి చెడ్డలు ఎరిగినవారు దేవదూతల్లాగా ఉంటారంట. మరి దేవదూతలు చచ్చిపోతారా? చావకూడదు కదా. దూతలు కాదు, దేవతలు. అందుకని రోజుల్లో అబద్ధం అనేటువంటిది. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంటే మనము దేవుని బిడ్డలము కావచ్చు, ఎవరమైనా లేని వార్తను మనము పుట్టించకూడదు, పలకకూడదు, చెప్పకూడదు. ఎవరిది సంబంధించిందంటే లేనటువంటిది సైతాను చెప్పేటువంటి మాట. అందుకనే ఒకటి, లేని వార్తను ఏం చేయొద్దు, పుట్టింపకూడదు. కాబట్టి ఇంకా ఇట్లా దీన్ని ఆధారం చేసుకుంటే అనేకము లేనటువంటివి అబద్ధాలు పుట్టించే వాళ్ళుగా ఉన్నారు. రకరకాల అబద్ధపు మాటలు పుట్టించి వాళ్ళు ఎట్లా పుట్టిస్తారో అర్థం కాదు, ఓ దానికోటి యాడ్ చేసి చెప్తూ ఉంటారు. అందుకనే ఇది ఒక విషయంగా గమనించి, ఇది దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణం కాదు.
రెండవది అన్యాయపు సాక్ష్యం పలుకుటకై దుష్టునితోనూ కలవద్దు. దుష్టునితో ఏం చేయకూడదట, కలవకూడదు. కాబట్టి అన్యాయపు సాక్ష్యం దేవుని బిడ్డలారా, ఈ అన్యాయమైనటువంటిది కూడా ఇది దేవునికి సంబంధించినటువంటిది కాదు. దేవుడు న్యాయవంతుడు, దుష్టుడు అని రాయబడింది. బైబిల్ ప్రకారంగా దుష్టత్వం అనేది చాలా భయంకరమైన విషయము. దుష్టునితో కలవడం, దుష్టునితో అంట. ఎవరండి దుష్టుడు అని అంటే బైబిల్లో కొంతమంది దుష్టులు ఉన్నారు. నేను కొన్ని విషయాలు మీకు అట్లా గుర్తు చేయాలని తలుస్తున్నాను. ఎందుకంటే దుష్టులతో కలవకూడదంట. ఎవరు దుష్టుడు అని అంటే బైబిల్లో ఓ మాట ఉన్నది, దుష్టుడా. మొదటి యోహాను పత్రికలో యోహాను గారు ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాడు. ఎవరి గురించి అంటే కయ్యని గురించి మాట్లాడే మాటలు మనము ఎరుగుదుము. వాడు దుష్టుని సంబంధి అంటే సైతానుకు సంబంధించిన విషయం అని చెప్పేసి మనము చదవగలము. మొదటి యోహాను పత్రిక 3:12 ఉంటుంది. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని దుష్టుని సంబంధి అంటే దుష్టుడు ఎవడన్నట్టు సైతాను. గమనించండి, ఇక్కడ దుష్టుని సంబంధి ఎవరు అనంటే కయ్యను. నేను ఇప్పుడు విషయాలను గురించి కాదు కానీ దుష్టుడు అంటే దుష్టుని సంబంధి అంటే దుష్టుడు అంటే ఎవరంటే సైతాన్. అందుకొరకు దుష్టునితో కలవద్దు అని అన్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ ప్రకారంగా ఈరోజు చూస్తే యోబు గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చినట్లుగా మనం గమనించగలము. ఎక్కడుంది ఇప్పుడు లోకము అని అంటే, లోకం ఎక్కడుంది ఇప్పుడు బైబిల్ ప్రకారంగా ఎక్కడుంది అని అంటే మనం గమనిస్తాం. దేవుని మాటలు ఈ విధంగా రాయబడి ఉంటాయి. యోబు గ్రంథం 11:20 దుష్టులు కనుచూపు ఏమైపోతుందంట, క్షీణించిపోతుంది అని అంటాడు. కాబట్టి దుష్టులను గురించి విషయమును గమనించండి. 9వ అధ్యాయం యోబు గ్రంథము 9:24 భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది, వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలను గుర్తింపలేకుండా ఆయన చేయును ఆయనగాక ఇవన్నీ జరిగించువాడు మరి ఎవడు. భూమి దుష్టుల చేతికి అప్పగించబడిందంట. ఎవరి చేతికి అప్పగించబడింది? దుష్టులు. అందుకనే ఈ దినాలలో భూమిని పరిపాలించేవాళ్ళు, దేశాన్ని పరిపాలించేవాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే దుష్టుడు అనగానే ఎవరు అంటే సాతాను. అందుకనే భూమి ఎవరికి అప్పగించబడిందంటే దుష్టుల చేతికి. యేసుప్రభువు వారితో కూడా అన్నది, ఈ భూలోక రాజ్యాలన్నీ కూడా నాకు అప్పగించబడ్డాయని చెప్పినాడు. అందుకనే భూమి దుష్టుని చేతిలో, సాతాను చేతిలో ఉన్నటువంటి విషయము మనం ఎరుగుదాం. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే దుష్టునితో కలియకూడదు. ఏం చెప్పడానికి? అబద్ధ సాక్ష్యం చెప్పడానికి దుష్టులతో కలవకూడదు. దేవుని బిడ్డలారా గమనించండి, మనం అందరం బాగా ఎరుగుదము. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే, ఎందుకో కీర్తనకారుడు మొట్టమొదటి అధ్యాయం 1వ వచనమే వారితో స్టార్ట్ అవుతుంది. దయచేసి గమనించండి. కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనము ఎవరితో స్టార్ట్ అవుతుందంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక. గమనించండి, ఈ దినాలలో ఒకవేళ దుష్టులతోటి మనం అనుకుంటే మనం ఏ దుష్టులతో ఉన్నామండి అని మనం అనుకోవచ్చు. ఒకవేళ మనుషులు అనుకోవచ్చు, లేకుంటే వేరే వాళ్ళతోటి మనం ఏమన్నా స్నేహం చేస్తున్నాం అనుకోవచ్చు. దుష్టుల ఆలోచన చెప్పంట. వాడు ఎక్కడ తీసుకొస్తాడు ఇప్పుడు అంటే ఎవరితో పోయి నువ్వు కలవలసిన విషయమే కాదు, మన ఆలోచనలోనే దుష్టుని యొక్క ఆలోచనలు ఉంటాయి. అందుకనే దురాలోచనలు అంటాడు. ఈ దురాలోచనలే మానవుడిని ఏం చేస్తున్నాయంటే అపవిత్రపరుస్తాయి. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటాడు. ఎందుకు నడవద్దు అంటే 4వ వచనంలో దుష్టులు అలాగా ఉండగా గాలికి చెదరగొట్టు పొట్టులాగా ఉంటారంట. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. 6వ వచనము నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు ఎందుకు ఏకీభవించొద్దు. 2 విషయాలు గమనించండి. ఒకటి, లేని వార్త పుట్టించకూడదు. ఇది ఎవరికి సంబంధించినటువంటిదంటే సైతానుకు. లేని వార్తను పుట్టించేవారలారా ఎవరైనా ఉన్నట్లయితే అది సాతానుకు సంబంధించిన విషయం. రెండవది, దుష్టులతోటి ఏం చేయకూడదంట, ఏకీభవించకూడదు, లేక వాళ్ళతోటి కలవకూడదు. దేని కొరకు కలవకూడదంటే గమనించండి. మళ్ళీ నేను చదువుతున్నాను. నిర్గమాకాండము 23 మొదటి వచనము అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో. అన్యాయపు సాక్ష్యాన్ని, ఏ సాక్ష్యం అంటే దీని గురించి
దేవుని బిడ్డలుగా అనేక విషయాలు ఉన్నాయండి. ఈ సాక్ష్యాలు ఎట్లా పలికినారు, ఏమి సంగతి అనేటువంటి విషయం నేను ఇప్పుడు ఇవన్నీ విషయం కాదు. కానీ దుష్టునితో మనము అన్యాయము సాక్ష్యం పలకడానికి కలవకూడదు. ఎందుకంటే దుష్టులు న్యాయ విమర్శలో తేలిపోతారు. దుష్టుల మార్గము నాశనానికి పోతారు. వాళ్ళ జీవితం ఏంటంటే నాశనానికి. అండ్ 10వ అధ్యాయము ఇదే కీర్తనలు 10లో దుష్టుల గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. దుష్టుల గురించి చాలా విషయాలు 10వ అధ్యాయంలో అంటాడు, 2వ వచనం, దుష్టులు గర్వించి దీనుని ఒడిగా తరుముచున్నారు, వారు యోచించిన మోసక్రియలు తామే చిక్కుకుంటారు. దుష్టులకు రాబోయేటువంటివి. తర్వాత 3వ వచనం, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరించుదురు. 4వ వచనము, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందురు. దుష్టులు అంటారు. ఈ మాటలు మనం ఉపయోగించే మాటలు కావు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ ఎవరు? దుష్టులు. అందుకనే దుష్టుల గురించినటువంటి విషయం చాలా విషయాలు రాయబడ్డాయి. ఇంకా చాలా ఉన్నాయి. 13వ వచనంలో దుష్టులు దేవుని తునీకరించుట ఎలా? దుష్టులు ఏం చేస్తారంటే దేవుణ్ణి. 15వ వచనం, దుష్టుల భుజమును విరగొట్టుము అంటాడు. దుష్టుల యొక్క 11వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది, దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారంట. చీకటిలో వాళ్ళు ఏం చేస్తారు? దుష్టులు. అందుకనే 6వ వచనం, దుష్టుల మీద ఆయన ఉరువులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలి వారికి పానీయ భాగము. గమనించండి. అందుకనే ఎవరితో మనం కలుస్తున్నాము అంటే దుష్టులతోటి ప్రత్యేకంగా మనం కలవలసినటువంటి విషయమే కాదు. కానీ దుష్ట యొక్క ఆలోచనలు, దుష్టుల సంబంధించిన యొక్క ఆలోచనలు చేసి మనం ఏమైపోతామంటే నష్టపోయే వారంగా ఉంటున్నాం. అందుకనే దేవుని బిడ్డలుగా ఈ మాట్లాడినట్టు యొక్క మనము ఏ విధంగా ఉంటున్నాం, ఎవరితో కలుస్తూ ఉన్నాం ఈ విషయం జ్ఞాపకం పెట్టుకొని, ఒకటి లేని వార్త పుట్టించే వారంగా ఉండొద్దు. అన్యాయపు సాక్ష్యం పలుకుటకై దుష్టునితో కలవద్దు. ఎందుకంటే దుష్టుల గురించి చాలా విషయాలు ఉన్నాయి. దుష్టులకు శిక్ష ఉంది. దుష్టులు దేవుని మరచి వారందరూ పాతాళంలోకి దిగిపోతారు. ఇంకొక మాట నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం. దుష్టులను గురించినటువంటి న్యాయాధిపతుల గ్రంథము సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16లో ఈ విధంగా రాయబడి ఉంది. ఎవరు దుష్టుల గురించి అనేటువంటి. అందుకనే దేవుని దాసుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటాడు దుష్టుల గురించినటువంటి విషయం. 26వ వచనం, సంఖ్యాకాండము 16:26, అతడు ఈ దుష్టుల గుడారం యొద్ద నుండి తొలగిపోవుడే, మీరు వారి పాపములంట్లో పాలివారై ఉండకున్నట్లు వారికి కలినదేది ముట్టకూడని ఆ సమూహముతో అనెను. ఎవరు దుష్టులు? కొరహవు, అభిరాములు, దాతాముల గురించి దుష్టులు అని రాయబడి ఉంది. ఎందుకంటే దేవుని దాసుని మీద, మోషే గారి మీద తిరుగుబాటు చేసినాడు. మనకు తెలుసు. ఈ ఒక్కడు 16వ అధ్యాయం 1 లేవికి మునిమనుమడు కహాతునకు. ఇది చదవండి మీరు. అందుకనే దుష్టుల గుడారంలో నుండి మీరు తొలగిపోండి అని చెప్పేసి ఇశ్రాయేలు యొక్క ప్రజలకు మోషే ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. దుష్టులు ఎవరు అనంటే లేవి కాండములు. ఇట్లా చాలా బైబిల్లో రాయబడినాయి దుష్ట క్రియలు, దుష్ట తలంపులు. అందుకనే వాళ్ళు ఏమైనా దుష్టులు దేవుని మరచివారు అంత ఏమవుతారంటే పాతాళానికి వెళ్ళిపోతారు. చెప్పండి. ఇప్పుడు లేవి యొక్క కుటుంబంలో నుండి వారు కొరావు, దాతాము, అభిరాములు వారు ఏమైపోయినారంటే దేవుని వాక్యానికి భిన్నంగా వాళ్ళు వెళుతూ దేవుని దాసులను తిరస్కరించి వారు దేవుడు వారికి ఇచ్చినట్టు పరిచర్యను కాదని ఇంకా అధికంగా కోరుకొని, ప్రధానత్వం కూడా కోరుకొని, లేక యాజకత్వం కూడా కోరుకొని నష్టపోయినటువంటి వాళ్ళు ఈ దినాల్లో సంఘాలలో మన పరిధిని మించి మనం ఎక్కడ ఉండాలో మన పని ఏందో దానికి మించి తిరిగి దేవుని దాసులను, దైవజనులను, మోషే లాంటి వాళ్ళను నిరాకరించేటువంటి పరిస్థితులు దుష్టులు. ఇట్లాంటి భాగాలు చాలా ఉన్నాయి. అందుకొరకు జ్ఞాపకం పెట్టుకొని దుష్టులతోటి మనము ఏకీభవించకూడదు. ఎందుకంటే దుష్టుల సభలో న్యాయవంతులకి ఇది కుదరదు. కాబట్టి ప్రత్యేకించబడి దుష్టులకు గొప్ప శిక్ష ఉంది. దుష్టులు ఉరిలో పడతారు. అందుకనే దుష్టత్వం నుంచి విడిపించడానికి కొరకే, దుష్ట జీవితం నుంచి విడిపించడానికి యేసు ప్రభువారు వచ్చి మన కొరకు ఆయన దుష్టుల చేతికి అప్పగించబడ్డాడు, దుర్మార్గుల చేతికి అప్పగించబడ్డాడు. మనకు తెలుసు. దుష్టుల చేతికి అప్పగించబడి మనల్ని ఆ దుష్టత్వము నుండి, ఆ దుర్మార్గత నుండి విడిపించుట కొరకు ఆయన గొప్ప బలియాగము, శిలువయాగము చేసినాడు.
కాబట్టి ఈ మాటలు గమనించి మనము దుష్టుల చేతిలోంచి విడిపించబడి భయంకర దినాల్లో ఉన్నాం. ఈ భూమి దుష్టుల చేతికి అప్పగించబడిందనగా ఇలాంటి దినాలలో విడిపించబడి, అందుకనే బైబిల్లో రాయబడి ఉంది, మనకు తెలుసు దుష్టుల చేతిలో నుంచి తప్పించేటువంటి దేవుడు, దుష్టుల చేతిలోంచి తప్పించాలని చెప్పేసేటువంటి విషయాన్ని మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఎరుగుదాము, దుష్టుల చేతిలోంచి మనము తప్పించబడదాము. ఎందుకనంటే మనం ఆ యొక్క విధంగా దేవుని బిడ్డలముగా మనము జీవించవలసిన వారంగా ఉంటున్నాం. దయచేసి గమనించండి. చివరిగా ఈ మాటలో దుష్టుల తల మీదకి ఏమొస్తుందంటే శిక్ష వస్తుంది. కాబట్టి దుష్టుల చేతిలోంచి మనము తప్పించబడాలి. దుష్టుల యొక్క శిక్షలో మనము తీర్పు పాలు కావద్దని ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని దుష్టుల చేతిలోంచి తప్పించబడి దేవుని బిడ్డలుగా దేవుని కొరకు మనం జీవిస్తాం. అందుకనే దుష్టునితోటి మనము ఏకీభవించొద్దు. ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, భాగాన్ని దీవించమని ఇచ్చేందుకు అని చెల్లిస్తూ వినేటువంటి మా ప్రియులందరి కొరకు, వారి కుటుంబముల కొరకు, యోగక్షేమాల కొరకు ప్రార్థిస్తున్నాం. దుష్టుల యొక్క కాలంలో ఉన్నాం, దుష్ట లోకంలో ఉంటున్నాం, దుష్ట తలంపుల ప్రజల మధ్యలో ఉంటున్నాం. కాబట్టి నీ కొరకు ప్రత్యేకంగా నీ బిడ్డలంగా జీవించడానికి సహాయపడమని వదనం చెల్లిసి ప్రస్తుత దుష్ట కాలంలో నుంచి విడిపిస్తారని చెప్పేసి మీరు చెప్పినటువంటి మాట ప్రకారం నీ బిడ్డలను మమ్మల్ని అందరినీ కూడా మీరు దుష్ట కాలం నుంచి విడిపించి నీ బిడ్డలుగా జీవించి సహాయపడమని యేసునామమున ప్రార్థన చేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ